గురుదేవులు ఏ రోజుకు ఆ రోజు ఇచ్చే సూచనల ప్రకారం జాగ్రత్తగా వంట చేయడం అన్నది శిష్యులలో కుర్రవాళ్ల బాధ్యత. మా గురుదేవులు శాకాహారి అయితే సన్యాసం తీసుకోక ముందు ఆయన గుడ్లు చేపలు తినేవారు. ఎవరి శరీర తత్వానికి సరిపడే సాదా భోజనం వారు చేయడం అన్నదే ఆయన శిష్యులకు ఇచ్చే సలహా. గురుదేవులు చాలా మితంగా తినేవారు. తరచుగా ఆయన అన్నంలో పసుపు కలిపి కానీ, బీట్రూట్ దుంపల రసం కానీ, పాలకూర కానీ వేసుకొని పైన గేదె నెయ్యి చిలకరించుకొని తినేవారు. మరునాడు చిక్కుడు గింజలో శనగలో కలిపి వండిన కూరలు తినేవారు. భోజనానికి చివర పాయసంతో పాటు మామిడి పళ్ళు కానీ, నారింజ పళ్ళు కానీ తినేవారు, లేదా పనస తొనల రసం తాగేవారు. ఆయన దర్శనం చేసుకోదలిచిన వాళ్ళు మధ్యాహ్నం పూట వచ్చేవారు. ప్రశాంతమైన ఆశ్రమంలోకి ప్రాపంచిక జనులు అదే పనిగా వస్తూ ఉండేవారు. మా గురుదేవులు వచ్చిన వాళ్ళందరినీ మర్యాదగా దయతో ఆదరించేవారు. తాను ఈ దేహమని కానీ అహంకారమని కానీ భావించుకోకుండా సర్వవ్యాప్తమైన ఆత్మగా సాక్షాత్కారం పొందిన సద్గురువు మానవులందరిలోనూ స్పష్టమైన సమరూపతను దర్శిస్తాడు. సాధువుల నిష్పక్షపాతానికి మూలకందం జ్ఞానం. మాయాముఖాకృతుల మార్పిడి వల్ల ఇక ఎన్నడూ ప్రభావితులు కారు. అజ్ఞానుల న్యాయ నిర్ణయ శక్తిని గందరగోళపరిచే రాగద్వేషాలకు వారు అధీనులు కారు. శ్రీ యుక్తేశ్వర్ గారు అధికార ప్రాబల్యం గల వాళ్లకు, డబ్బు గల వాళ్లకు, గుణ సంపన్నులకు ప్రత్యేక ప్రాముఖ్యం ఇయ్యనూ లేదు. ఇతరులను పేదరికం వల్ల కానీ, చదువుకోకపోవడం వల్ల కానీ చిన్నచూపు చూడనూ లేదు. సత్యవాక్కులు ఒక పిల్లాడి నోటి నుంచి వచ్చిన గౌరవ భావంతో వింటారు. ఒక్కొక్కప్పుడు దాంభిక పండితుడిని బహిరంగంగా ఉపేక్షిస్తారు. రాత్రి భోజనం 8 గంటలకి. అప్పుడప్పుడు అతిథులు అక్కడ తచ్చాడుతూ ఉండేవారు. మా గురుదేవులు అతిథుల్ని వదిలి ఒంటరిగా భోంచేసే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. ఆయన ఆశ్రమానికి వచ్చిన వాళ్ళెవరూ ఆకలితో కానీ, అసంతృప్తితో కానీ తిరిగి వెళ్ళడం ఎన్నడూ జరగలేదు. అనుకోని అతిథులు వచ్చినందుకు శ్రీ యుక్తేశ్వర్ గారు ఎన్నడూ గాబరాపడనూ లేదు, నిరుత్సాహ చెందనూ లేదు. సద్యస్ఫూర్తితో ఆయన శిష్యులకిచ్చే సూచనల వల్ల కొద్దిపాటి ఆహార పదార్థాలతో సమృద్ధిగా విందు జరిగేది. అయినా ఆయన పొదుపరి. ఆయన దగ్గరున్న కొద్దిపాటి డబ్బు చాలా వాటికి సరిపోయేది. నీకున్న దాంట్లోనే సుఖంగా ఉండు అంటుండేవారు తరచూ. విచ్చలవిడిగా ఖర్చు చేస్తే తర్వాత దుఃఖపడతావు. ఆశ్రమంలో జరిగే వేడుకల విషయంలోనైతేనే, భవన నిర్మాణ విషయంలో అయితేనే, మరమ్మతుల విషయంలో అయితేనే, మరే పనుల విషయంలోనైనా గురుదేవుల సృజనాత్మక ప్రతిభలో మౌలికత వ్యక్తమవుతూ ఉండేది. ప్రశాంత సాయం సమయాల్లో తరచుగా గురుదేవుల ప్రసంగాలు జరుగుతూ ఉండేవి. అవి అక్షయ సంపదలు. ఆయన పలికిన ప్రతి పలుకు జ్ఞానంతో చిలికినట్టుండేది. ఆయన చెప్పే తీరులో మహోదాత్తమైన ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటమవుతూ ఉండేది. ఇది అద్వితీయమైనది. నా అనుభవంలోకి వచ్చినంత వరకు ఎవ్వరూ ఎన్నడూ మాట్లాడని తీరులో మాట్లాడేవారు ఆయన. తమ ఆలోచనల్ని, మాటలనే బాహ్యమైన దుస్తులు ధరించడానికి అనుమతించే ముందు ఆయన విచక్షణ అనే సున్నితపు త్రాసులో తూచేవారు. భౌతిక రూపంలో సైతం సర్వవ్యాపకమైన సత్యసారం ఆయనలోంచి ఆత్మ ప్రసరింపచేసే సుగంధంలా వెలువడుతూ ఉండేది. సజీవంగా ఆవిర్భవించిన పరమేశ్వర సన్నిధానంలో ఉన్నానన్న స్పృహ నాకు ఎప్పుడూ ఉండేది. ఆయన దివ్యత్వపు భారము ఆయన ఎదుట ఎప్పుడూ నా తల వంగేటట్టు చేసేది. శ్రీ యుక్తేశ్వర్ గారు సమాధి మగ్నులవుతున్నారన్న సంగతి అతిథులు పసిగట్టినట్లయితే ఆయన వెంటనే వాళ్ళతో ఇష్టాగోష్ఠి జరిపేవారు. ఏదో ఒక భంగిమ ప్రదర్శించడం కానీ, అంతర్ముఖత్వాన్ని చాటుకోవడం కానీ ఆయనకు చేత కావు. ఎప్పుడూ బ్రహ్మానంద స్థితిలో మగ్నులై ఉండడం వల్ల సమాధికి ప్రత్యేకంగా సమయమేమీ ఆయనకు అక్కర్లేదు. ఆత్మ సాక్షాత్కారం పొందిన యోగి ధ్యానమనే మెట్టు ఏనాడో దాటేసి ఉంటాడు. కాయ కాసినప్పుడు పువ్వు రాలిపోతుంది. కానీ శిష్యులు ఒక ఆదర్శంగా తీసుకోవడం కోసమని సాధువులు ఆధ్యాత్మిక సాధన ప్రక్రియల్ని పాటిస్తూ ఉంటారు. అర్ధరాత్రి కావస్తోందంటే మా గురువుగారు చిన్న పిల్లాడికి సహజమైన మాదిరిగా మగత నిద్రలోకి వెళుతూ ఉండడం కద్దు. పక్క విషయంలో పట్టింపులేవీ లేవు. ఆయనకు తరచుగా తలకడ లేకుండా కూడా ఒక సన్నటి బల్ల మీద పడుకునేవారు. ఆయన మామూలుగా వేసుకునే పులిచర్మం దాని మీద పరుచుకునేవారు.
రాత్రి తెల్లవార్లు తాత్విక చర్చ జరగడం అరుదైన విషయమేమీ కాదు. ఏ శిష్యుడైనా గాఢమైన ఆసక్తితో ఆ అవకాశాన్ని కల్పించుకోవచ్చు. అప్పుడు నాకు అలసటే అనిపించేది కాదు. నిద్రపోవాలన్న కోరికే ఉండేది కాదు. గురుదేవుల ఉజ్వల వాక్కులే చాలు. ఓహో, తెల్లారుతోందే, గంగ ఒడ్డున నడక సాగిద్దాం పదండి. రాత్రిపూట జరిగే ఆధ్యాత్మిక బోధన కాలాలు అనేకం ఇలా ముగిశాయి. శ్రీ యుక్తేశ్వర్ గారి దగ్గరి అంతేవాసిత్వంలో తొలికాలపు నెలలు ఉపయోగకరమైన పాఠం ఒకటి నేర్పాయి. దోమను జయించడం ఎలా. మా ఇంట్లో అయితే మా వాళ్ళు రాత్రిపూట దోమతెరలు కట్టుకుంటూ ఉండేవారు. జాగ్రత్త కోసం ఏర్పడ్డ ఈ ఆచారాన్ని శ్రీరాంపూర్ ఆశ్రమంలో పాటించకపోవడం చూసి నేను నిరుత్సాహపడ్డాను. ఆశ్రమంలో కీటకాలు లేక కాదు, సమృద్ధిగా నివాసం ఉండేవి. తల నుంచి పాదాల దాకా నన్ను ఒళ్ళంతా కుట్టేసేవి. గురువుగారు నా మీద జాలి పడ్డారు. నువ్వు దోమతెర కొనుక్కో, అలాగే నాకు కూడా ఒకటి కొను. ఆయన నవ్వుతూ ఇంకా అన్నారు, నువ్వు నీ ఒక్కడి కోసమే కొనుక్కున్నట్లయితే దోమలన్నీ నా మీదకి వచ్చి పడతాయి. నేను అత్యంత కృతజ్ఞతతో ఆయన మాట పాటించాను. నేను శ్రీరాంపూర్లో గడిపిన ప్రతి రాత్రి మా గురువుగారు దోమతెరలు కట్టమని చెప్తూ ఉండేవారు. ఒకనాడు దోమలు ఒక మబ్బులా మా మీద కమ్ముకొచ్చాయి. అయినా గురువుగారు రోజులా తెరలు కట్టమని చెప్పలేదు. ఉత్సాహంగా ఆ కీటకాలు చేస్తున్న రొద వింటూ ఉంటే బెదురు పుట్టింది. నా పక్క మీదకి వెళ్ళి వాటిని మంచి చేసుకోవడానికి ఒక ప్రార్థన విన్నవించుకున్నాను. ఇలా ఒక అరగంట గడిచిన తర్వాత గురుదేవుల దృష్టిని ఆకర్షించడానికి చిన్నగా దొంగ దగ్గాను. దోమకాట్లతో ముఖ్యంగా రక్తదాహం తీర్చుకుంటూ గాయక మసకంతో చేసే రొదతో నాకు పిచ్చెత్తిపోతుందేమో అనుకున్నాను. నా దగ్గుకు జవాబుగా గురువుగారిలో కదలిక ఏమీ కనిపించలేదు. నేను జాగ్రత్తగా ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన ఊపిరి తీసుకోవడం లేదు. ఆయన యోగ సమాధిలో ఉండగా దగ్గర నుంచి గమనించడం నాకు అదే మొదటిసారి. దాంతో నాకు భయం పట్టుకుంది. ఆయన గుండాగిపోయి ఉండాలి అనుకుంటూ నేను ఆయన ముక్కు కింద అద్దం పెట్టాను. శ్వాస తాలూకు ఆవిరి కనిపించలేదు. నా అభిప్రాయాన్ని మరోసారి రూఢి చేసుకోవడానికి ఆయన నోరు ముక్కు రంధ్రాలు కొన్ని నిమిషాల పాటు నా వేళ్లతో మూసుంచాను. ఆయన ఒళ్ళు చల్లగా నిశ్చలంగా ఉంది. ఇంకా ఏం చేయాలో తెలియక ఎవరినైనా సహాయానికి పిలుద్దామని గుమ్మం వైపు తిరిగాను. ఓహో, కుర్ర పరిశోధకుడివా? అయ్యో నా ముక్కు. గురువుగారి కంఠస్వరం నవ్వుతో కంపిస్తోంది. వెళ్ళి పడుకోవే, ప్రపంచమంతా నీకోసం మారాలా? నువ్వే మారు, దోమల గురించిన స్పృహ వదుల్చుకో అన్నారు. నేను పిల్లిలా నా పక్క దగ్గరికి వెళ్ళాను. ఒక్క కీటకం కూడా నా దగ్గరికి రావడానికి సాహసించలేదు. పూర్వం దోమతెరల వాడకానికి గురువుగారు అంగీకరించినది నన్ను సంతోషపెట్టడానికేనన్న సంగతి గ్రహించాను. ఆయనకు దోమల భయం లేదు. యోగశక్తి వల్ల ఆయన దోమలు తమను కుట్టకుండా ఆపగలరు. లేకపోతే ఆయన తలుచుకుంటే అంతరంగికంగా అభేద్యులై ఉండగలరు. ఆయన నా కోసం ఇది ప్రదర్శించారు. నేను కృషి చేసి సాధించవలసిన యోగస్థితి ఇది అనుకున్నాను. నిజమైన యోగి అధిచేతన స్థితిలోకి ప్రవేశించి దాన్ని నిలుపుకునే సామర్థ్యం కలవాడు. కీటకాల రొద, కళ్ళు మిరుమిట్లు గొలిపే పగటి వెలుతురు వంటివి అసంఖ్యాకంగా మన మనస్సుకి చికాకు పరుస్తాయి. ఈ భూమి మీద అవి లేకపోవడం అన్నది ఎప్పుడూ లేదు. నిజమైన యోగి వాటిని లెక్కపెట్టడు. సమాధిలోని ప్రథమావస్థ అయిన సవికల్ప స్థితిలో యోగి బాహ్య ప్రపంచపు ఇంద్రియ బోధనలన్నిటినీ అటకాయిస్తాడు. అప్పుడు ఆయనకు బహుకృతిగా తొలుతటి ఈడెన్ స్వర్గం కంటే కూడా సుందరమైన అంతర్లోకాల నాదాలు వినిపిస్తాయి, దృశ్యాలు కనిపిస్తాయి. గుణపాఠం నేర్పగల ఈ దోమలు నేను ఆశ్రమంలో మరో ఆరంభ పాఠం నేర్చుకోవడానికి ఉపకరించాయి. అది ప్రశాంతమైన సాయం సంధ్యవేళ. మా గురుదేవులు ప్రాచీన పవిత్ర గ్రంథాలని గురించి సాటిలేని రీతిగా వ్యాఖ్యానం చేస్తున్నారు. ఆయన పాద సన్నిధిలో పరిపూర్ణమైన ప్రశాంతిని అనుభవిస్తున్నాను నేను. మొరటు దోమ ఒకటి రమణీయమైన ఈ వాతావరణంలోకి ప్రవేశించి నా దృష్టిని మళ్లించడానికి పాల్పడింది. విషపూరితమైన సూది లాంటి తన తొండాన్ని కసుక్కున నా తొడలోకి గుచ్చేసరికి దాని మీద కసి తీర్చుకోవడానికి నేను చటుక్కున చెయ్యెత్తాను. కానీ దానికి మరణదండన విధించకుండా ఆపేశాను. సరిగ్గా ఆ సమయానికి నాకు
అహింస గురించి పతంజలి చెప్పిన యోగ సూత్రం గుర్తొచ్చింది. అహింస ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ, అనగా అహింసలో పరిపూర్ణత సాధించిన వాడి సమక్షంలో ఏ జీవిలోనూ శత్రుభావం కలగదు అని. అంతలో గురుదేవుల స్వరం, పని పూర్తి చేయలేదే? గురుదేవా, జీవహింస సమర్థిస్తారా? లేదు, కానీ ఇప్పటికే నువ్వు నీ మనస్సులో దాన్ని చావు దెబ్బ కొట్టావు. నాకు అర్థం కాలేదు. అహింస అని చెప్పడంలో పతంజలి ఉద్దేశం చంపాలన్న కోరిక తొలగించడం. నా మనస్సులోని ఆలోచనల్ని తెరిచిపెట్టిన పుస్తకం చదివినట్లే గ్రహించేసేవారు యుక్తేశ్వర్ గారు. అహింసను అక్షరాలా పాటించడానికి అసౌకర్యంగా ఉండేలా ఏర్పాటయ్యింది ఈ ప్రపంచం. మనిషి హానికరమైన జీవుల్ని నాశనం చేయక తప్పని పరిస్థితి వస్తే రావచ్చు, కానీ అదే మాదిరిగా కోపం, ద్వేషం తెచ్చుకోక తప్పని స్థితి మట్టుకు రావు. ఈ మాయా ప్రపంచపు గాలి పీల్చుకునే హక్కు జీవరాశులన్నిటికీ ఉంది. సృష్టి రహస్యాన్ని బహిర్గతం చేసే యోగి ప్రకృతిలో ఉన్న దిగ్భ్రమ కలిగించే అసంఖ్యాకమైన అభివ్యక్తులతో సామరస్యం ఏర్పరచుకొని ఉంటాడు. హింసాభిలాషను కనుక జయించినట్లయితే అందరూ ఈ సత్యాన్ని అవగాహన చేసుకోవచ్చు అన్నారు గురుదేవులు. గురూజీ, క్రూర జంతువును చంపడానికి బదులు తాను బలి కావడానికి సిద్ధం కావాలా అని అడిగాను నేను. అక్కర్లేదు. మానవ దేహం అమూల్యమైనది. విలక్షణమైన మెదడు, వెన్నులో షట్చక్రాలు ఉన్న కారణంగా దానికి పరిణామాత్మకమైన విలువ అన్నిటికన్నా ఎక్కువ ఉంది. ఉన్నత స్థితిని అందుకున్న భక్తుడు పరమేశ్వరుడి సర్వోన్నత స్వరూప రీతులను సంపూర్ణంగా అవగాహన చేసుకోవడానికి, అభివ్యక్తీకరించడానికి సామర్థ్యం కలిగిస్తాయి. అంతకన్నా తక్కువ రకం జీవికి దేనికి అటువంటి సదుపాయం సమకూరలేదు. ఒక వ్యక్తి ఒక జంతువును కానీ మరే జీవినైనా కానీ తప్పనిసరిగా చంపవలసి వచ్చినట్లయితే అతడు స్వల్పమైన పాపానికి ఒడిగట్టవలసి వస్తుందన్నది నిజమే. కానీ నిష్ప్రయోజనంగా మానవదేహ నాశనం కావించడం కర్మ సిద్ధాంత నియమాన్ని తీవ్రంగా ఉల్లంఘించినట్లే అని ధర్మశాస్త్రాలు ఘోషించాయి. మనస్సు తేలికబడి నిట్టూర్చాను. మనిషికి పుట్టుకతో వచ్చిన సహజాతాల్ని ధర్మశాస్త్రాలు అన్ని సమయాల్లోనూ బలపరచవు. నాకు తెలిసినంత వరకు గురువుగారు చిరుతపులికి కానీ పులికి కానీ ఎన్నడూ ఎదురుపడలేదు. అయితే ఒకసారి భయంకరమైన నాగుపాము ఒకటి ఆయనకి ఎదుట వచ్చింది, కానీ ఆయన ప్రేమకు వశమైపోయింది. ఈ సంఘటన పూరీలో సముద్రపు ఒడ్డున మా గురువుగారికి ఉన్న ఆశ్రమం దగ్గర జరిగింది. శ్రీ యుక్తేశ్వర్ గారి దగ్గర కడపటి కాలంలో శిష్యరికం చేసిన ప్రఫుల్ల అనే కుర్రవాడు ఆ సమయంలో ఆయన దగ్గరున్నాడు. ప్రఫుల్ల చెప్తున్నాడు, మేము ఆశ్రమం దగ్గర ఆరు బయట కూర్చొని ఉన్నాము. దగ్గరలో ఓ నాగుపాము కనిపించింది. చూస్తేనే వణుకు పుట్టేంత భయంకరంగా ఆ పాము 4 అడుగుల పొడవు ఉంది. అది మా వైపు వడివడిగా వస్తూ కోపంగా పడగ విప్పింది.